పునరుద్ధరించి 562 మంది గ్రూప్ 1 ఈరోజు నియామక పత్రాలు అందజేసిన, 783 మంది గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేసిన, గ్రూప్ 3 గ్రూప్ 4 8,000 పైన గ్రూప్ 4 నియామకాలు నేను చేపట్టిన. ఈ ఉద్యోగ నియామకాలు 60,000 పైన నేను ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ప్రతిదీ లెక్క కట్టండి. నేను మీడియా మిత్రులకు సూటిగా సూచన చేస్తున్నా, లెక్క తీయండి డిపార్ట్మెంట్ వారిగా. 60,000 పైన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను అందించినా లేదా? ఇవాళ 20,000 పైచలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా? నన్ను ఏంది అడిగేది? నువ్వు వీసీలు వైస్ ఛాన్సలర్స్ని కూడా నియమించలే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించి ప్రక్షాళన చేయట్లేదా? ఇవాళ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచి పిల్లలకు చదువు, నాణ్యమైన చదువును అందుబాటులోకి నేను తీసుకురాలేదా? ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా చెప్పండి. 1.5 ఇయర్స్లో 23 నెలల్లో మొదటి 6 నెలలు ఎన్నికలకే పోయింది. మిగిలిన 1.5 ఇయర్లో నేను సాధించిన విజయాలు కావా? సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా? నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా? నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు 50 లక్షల కుటుంబాలకు రావడం లేదా? ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా? 500 రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా? దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యాండ్లో ఈరోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా? నువ్వు వదిలేసిన ఆరామ్ గారు పూర్తి చేసింది నేను కాదా? పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కాదా? ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోని బ్లాక్మెయిల్ చేసి 3 ఏళ్ళు ఆలస్యం చేసి 6,000 కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా తీపించే పరిస్థితి వస్తే, మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేసిన. మెట్రోని విస్తరించడానికి నేను ప్రయత్నం చేసిన. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ 1.5 ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా? మేము చేస్తున్న ప్రణాళికలు కాదా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ పార్క్, నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టో 400 ఎకరాల నిర్మాణం కాదు, ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని 30,000 ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా. రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది. ఈ 1.5 ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా? రాబోయే 10 సంవత్సరాలు మేము ఉంటాం, ఇవన్నీ పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 ఏందా డిఫరెన్స్ అంటే, మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం. ప్రతిదీ ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం. మేము సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ మేము ఇచ్చినాం, మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి. ఐటీఐఆర్ కారిడార్ వస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుండే. ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా, ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా? మీ కళ్ళ ముందల 7,500 కోట్లకు ఎవడైనా తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడన్నా శాశ్వతంగా ఒక ఆస్తిని అమ్మేసుకొని వెళ్ళిపోతాడా? 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు ఎంత కష్టపడి కట్టిరు. భూసేకరణ సమస్యలు, టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్, మోడీ ఇద్దరు. ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడుతుంది. పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలా? బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం, స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాగా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు 2-3 చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లుండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో,
అంత భరించలేనితనం ఏంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్. అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి, హరీష్ గారికి? వాళ్ళ మొహాలు చూడండి ఎప్పుడైనా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు. ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో, నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ దిక్కు. అసలు ఏంది మీ తాత ముత్తాతల జాగీర్ రాదేమన్నా? జాగీర్ అయినా కూడా పోతుంది. ఊర్లలో మాకు బొచ్చడు భూములు ఉండే పోయినాయి. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇటు చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఊరు చాలా మంది. 4 రోజులు అయినాక మనసు కుదుట చేసుకుంటాము. అసలు ఏంది ఆ పైశాచిక ఆనందము? ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్త ఉంది, అక్కడ మోరుంది, ఇక్కడ మురుకుంది అంటాడు. మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి. 3 సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి. 3 సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ. మాకెన్నడ అవకాశం వచ్చింది? కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అన్ని మంత్రులు మీరు ఇద్దరే ఉంటారు, తోడు దొంగలు. దానికి కారణం మీరే కదా. మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ. ఆ సమస్యకు మమ్మల్ని ఎట్లా జవాబు చెప్పంటాడు కేటీఆర్. 10 ఏళ్ళు అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన, ఏదన్నా చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయనను గట్టేరాడ, దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని. దయచేసి ప్రజలు, మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే పాలన. అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోని సమస్యలు ఉండకపోనేము. విడతల వారీగా, ప్రాధాన్యత వారీగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు, గాయకులు, కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు, పోరాటాలు కావచ్చు. అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన స్రవంతిలోకి రావండి, మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం. ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి. ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతారని, అడవుల్లో సాములో సన్నాసులో తీసుకుంటారని, డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం. ఇవాళ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్? మీరు అంచనా వేసుకోండి. ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుండ్రో, ఎవరు సినిమా తారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుండ్రో పోల్చి చూడండి. ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నానే. ఈ గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్ ఒకే ఒక సీటు ఉప ఎన్నికల్లో గెలిచినాం. 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు డిఫెన్స్ భూములు, కంటోన్మెంట్ మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన. 5,000 కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన. కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన. గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు, ఓల్డ్ సిటీలు ఉన్నందుకు సహకరిస్తే గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన. కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిన.